కూడా ఒలివ తోటలో చాలా పాఠాలు నేర్పాడండి దేవుడు యేసు ప్రభు. ఏంటి చెప్పనా? మొట్టమొదటి యేసు ప్రభు ప్రార్థన చేయటం నేర్పించాడు అందరికీ. ఎలా చేశాడైనా మోకాళ్ళు ప్రార్థన చేశాడు. దేవుడు ఈ లోకానికి వచ్చి మనందరినీ సృష్టించినటువంటి దేవుడే మోకారించి ప్రార్థన చేస్తే నువ్వేం చేస్తున్నావు? పడుకొని ప్రభువా ఇదిగో తినేసాను మరి లేవలేకపోతున్నాను, కానీ ఈ రాత్రి అంతా కూడా నువ్వే నీ దేవదత్తులు నా చుట్టూ పెట్టాయా, మరి ఈవిడ వల్ల ఏంటో మరి లోకానికి ఏదో ప్రయోజనం అన్నట్టుగా వెళ్తాగా. నేను కనుక ఏదైనా అనుకో, ఇక ప్రకాష్ నగర్లో అమ్మో నన్ను మిస్ అయిపోతే ఇంకా వాళ్ళ బాధ భరించలేం. కాబట్టి ఈ రాత్రి అంతే నేను పడుకుంటున్నా, దేవదత్తులను పెట్టు, పొద్దున్న లేవాలి మరి చూసుకో. నీ మోకాళ్ళలో ఓపుకున్నప్పుడే, బలం ఉన్నప్పుడే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. ఇది నేర్చుకోవాలి. మోకాళ్ళ ప్రార్థన చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క విశ్వాసకి. ఓకే, నొప్పులు ఉన్న వాళ్ళు పక్కన పెట్టేయండి. మీకు అర్థమవుతుందా? యేసు ప్రభు మోకాళ్ళ ప్రార్థన చేశాడు. రెండోది ఏం చేశాడంటే అక్కడ చాలా ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాటలోకి వచ్చాను నేనప్పుడు. యేసు ప్రభు ఆ గిన్నెని తీసుకున్నాడు. ఆయనకు ఒక పాత్ర కనపడుతూ ఉంది. ఆ పాత్రలో మానవులందరి పాపము కలపబడి ఉంది అందులో. ఇప్పుడు ఆ గిన్నెని చూస్తున్నాడు. యేసు ప్రభు శిలువ మరణం పొందటానికి వచ్చాడు. ఆయనకి తెలుసు ఆ విషయం. మరి ఎందుకన్నాడు ఈ మాట అంటే ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇవ్వాలని యేసు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి. ప్రభువా, దేవా, తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించవా అంటే చాలామంది ఉంటారు. యేసు ప్రభు భయపడిపోయాడండి. యేసు ప్రభు భయపడి ఉంటాడు. ఆ పాత్రను చూసి, ఆ మరణాన్ని చూసి భయపడి ఉంటాడు అనుకుంటారు. లేదు 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 ఆ మాటను జాగ్రత్తగా గమనించాలి. నీ చిత్తమైతే, నీకిష్టమైతే ఈ పాత్రను తొలగించంటే దాని అర్థం ఏంటి తెలుసా? మానవులందరి పాపం ఇందులో ఉంది. ఈ పాపము పోగొట్టాలంటే, ఈ పాపము పోవాలంటే నేను సిలువ వేయబడకపోకుండా, నేను రక్తాన్ని చిందించుకోకుండా వేరే ఒక రూట్ ఏమైనా ఉందా అని దేవుడు మానవాళ్ళందరికీ ఒక సందేశాన్ని ఇవ్వటానికి ఆ పిలుపునిచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ సిలువ మరణం నేను పొందుకోకుండా మానవుడు పాపం పోవటానికి ఇంకేమన్నా చేయొచ్చా అని ఒక మాటని చెప్పాడు ఆయన. ఈ రోజున మానవాళ్ళందరికీ ఆ మాటని ఈ రోజున ప్రభు ముందు పెట్టాడు లేఖనాల్లో. పాపము పోవాలంటే ఏం చేయాలి? పాపం పోగొట్టుకోవాలని చాలామంది ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు పాపం పోవాలని. అవునా కదా? చాలామంది ఏం చేస్తారు తెలుసా? పుణ్యకార్యాలు చేస్తారు. అంటే ఇప్పుడు వరకు అన్ని పాపం చేశాను, అన్ని చెడ్డ పనులు చేశాను, కొన్ని పుణ్యకార్యాలు చేశాను అనుకో, ఈ చెడ్డ క్రియల కన్నా ఎక్కువ పుణ్యకార్యాలు చేస్తే ఇవన్నీ పోతాయి, పాపం పోద్ది అని చాలామంది పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. కొంతమంది బట్టలు పంచి పెడతాం, కొంతమందికి అన్నం లేని వాళ్ళకి అన్నం పెడతాం. ఇలాంటివి పెడితే పాపం పోద్దని పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు కొంతమంది. అట్ల వల్ల పాపం పోద్దా? పోదు. ఒకసారి గమనించండి ప్రియులారా, మీ కాళ్ళకు మట్టి అంటింది అనుకో, అమ్మోళ్ళు అమ్మేనా గౌరవమ్మ గారేనా పనికి వెళ్ళేది, కనకమ్మ గారు పనికి వెళ్ళిద్ది. చాలా కష్టపడుతున్నారు ఆ వయసులో కూడా. బురదలో చూడకోకుండా కాలేసేసింది. ఇప్పుడు ఈ బురద పోవాలంటే ఏం చేయాలా? బంకమట్టి చూసుకోవాలా. పాప అమ్మ కాలేసింది. ఈ బంకమట్టి పోవాలంటే ఏం చేయాలా? ఆ పక్కన ఏదైనా పంపు ఉంటే ఆ పంపు దగ్గరికి వెళ్ళి కాలు పెట్టి, లేదంటే ఒక బకెట్లు నీళ్ళు తెచ్చుకొని పోసుకొని చక్కగా రుద్దేస్తే పోద్దా లేదా? పోద్దా లేదా? పోద్దే. బంకమట్టి పోవాలంటే నీళ్ళతో కడిగితే పోద్ది. మీకు అర్థమైంది ఇది. ఇప్పుడు పని చేసింది బాగా, కొంచెం ఆ బురద నీళ్ళు ఏవైతున్నాయో ఆ నీళ్ళు, ఆ డస్ట్ అంతా కూడా బట్టల మీద పడ్డాయి. అమ్మ బట్టల మీద పడ్డాయి. ఇప్పుడు ఈ బట్టలకు అంటుకున్నటువంటి ఈ మట్టి పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలా? డిటర్జెంట్లు ఉన్నాయి, అవునా? సబ్బులు ఉన్నాయి. ఈ రోజున పబ్లిసిటీ ఇస్తూ ఉంటారు సబ్బులు. ఎట్లాగంటాడు సబ్బు టీవీలో, ఎలా వెళ్ళిద్ది. ఆ బిట్ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మిగతాదంతా ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది, మురికి. దానికి ఒక సెలబ్రిటీ వస్తాడు, ఏదో ఆడే ఈ సబ్బు వాడుతున్నట్టుగా చెప్తాడు. ఆడు అసలు వాడు. అట్లాగా
బట్టలు కంటినటువంటి మట్టి పోవాలంటే ఏం చేయాలంటే డిటర్జెంట్లు ఉన్నాయి, సబ్బులు వచ్చినాయి, సర్ఫులు వచ్చినాయి, వీటిని బట్టి ఉతికితే మట్టి పోద్ది. పోద్ది కదా, చెప్పండి, పోద్ది. ఇది అర్థమైంది కదా. మూడోది, అమ్మ అట్లా ఊడ్చుకుంటూ వెళ్తుంది, ఆ గేట్లో ఒక గేట్ ఉంది, ఆ గేట్లోకి వెళ్ళి ఆ మట్టి ఇట్లా అవుదామని ఆ చీపురు అట్లా తీసుకొని వెళ్ళింది. ఆ గేట్కి అప్పుడే కలర్ వేశారు, పెయింట్తో కలర్ వేశారు, చూసుకోవాలా. ఆ గేట్కి ఈ భుజం ఆనటం వల్ల, లేదంటే చీర ఆనటం వల్ల ఆ పెయింట్ అంటింది బట్టలకి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు బట్టలు కంటినటువంటి ఆ పెయింట్ పోవాలంటే ఏం చేయాలి చెప్పండి? కిరసనాలతో కడగాలి. అట్లా కాదని మన బట్టలకు మట్టి అంటితే డిటర్జెంట్తో కడిగాను చెప్పారులే, మీరు పెద్ద చెప్పొచ్చారు, అదే డిటర్జెంట్తో నేను కడుగుతానని చెప్పేసి ఊరు బయట చాలా చెరువు ఉంది, చాలా నీళ్ళు ఉన్నాయి, పొద్దు నుండి సాయంత్రం వరకు కడిగి చూపిస్తాను మీకు, ఆగండి అని చెప్పేసి ఆ చెరువు దగ్గర క్యారేజీ కట్టుకొని వెళ్ళి కూర్చొని ఒక రుద్దుతూ ఉందనుకోండి, బ్రష్ కొడతా ఉందనుకో, సబ్బు పెట్టి, పోదు. దానికి ఏం కావాలా? టర్పైంటైల్ కానీ కెరోసిన్ వేస్తే బట్టలు కంటినటువంటి ఆ పెయింట్ మరక పోద్ది. ఇంక నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా పోదు. ఇది అర్థమైంది మీకు? ఇప్పుడు మనిషికి పాపం అంటింది, మనిషి జీవితానికి పాపం అంటింది. ఇప్పుడు ఈ పాపం పోవాలంటే ఏం చేయాలా? ఒకటి ఉంది, రక్తం కావాలా. సబ్జెక్ట్లోకి వచ్చా, నేను ముగిస్తున్నా. ఇప్పుడు రక్తం పోవాలంటే, పాపం పోవాలంటే రక్తం చిందించబడాలా, రక్తం కావాలా. ఇది పూర్వీకులందరికీ తెలుసు. మన తాతలు ముత్తాతలు ఎవరైతే ఉన్నారో జపమాలలు జపాలు తపస్సులు ఇవన్నీ పూజలు వ్రతాలు చేసేటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. ఒకవేళ తెలియపోతే తెలుసుకోండి. మన పూర్వీకులందరూ కూడా పాపాన్ని పోవాలంటే రక్తం కావాలి అన్న విషయం వాళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే జంతువుల రక్తాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వటం మొదలుపెట్టారు. మీకు అర్థమైందా? ఎందుకు జంతువుల రక్తాన్ని చిందించారంటే వాళ్ళు పాపాన్ని పోగొట్టుకోవటానికి. అంటే వాళ్ళకి తెలుసు మేము పాపులము, వాళ్ళకి తెలుసు మేము దోషులము, మేము అపరాధులము, ఇలా చచ్చిపోతే మేము నరకానికి వెళ్తాము. మరి మా పాపం పోవాలంటే ఏం చేయాలి? రక్తం కావాలి. ఆ రక్తాన్ని చిందించటానికి జంతువుల రక్తాన్ని ఒలికించారు. అప్పుడే కొంతమంది ఏం చేశారంటే గోవులను వధించారు, యాగాలు చేశారు. వాళ్ళు యాగాల్లో గోవులని వధించారు. గోమేధ యాగం, అజామేధ యాగం, నరమేధ యాగం, తర్వాత అశ్వమేధ యాగం, రాజసూయం, వాజపేయం అని ఇలాంటి యాగాలన్నీ కూడా పూర్వీకులు చేశారు. అజామేధ యాగం అంటే ఏంటి? మేకలను వధించటం, గొర్రెలను వధించటం, పక్షులను వధించటం. ఇలాగా గోమేధ యాగం, అశ్వమేధ యాగం అంటే గుర్రాలను వధించటం, నరమేధ యాగం నరులను వధించటం. ఎందుకు ఇవన్నీ చేశారు తెలుసా? ఆ రక్తం చేత నా పాపం పోద్ది, నా పాపం కడగబడిద్ది అని ఇలాంటివన్నీ కూడా చేశారండి పూర్వీకులు. కానీ పోయిందా? పోట్ల. జంతువుల రక్తం ద్వారా మానవ పాపం పోదని అర్థమైపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఏం చేశారంటే, చిన్నపిల్లలను కనుక మనం బలి ఇస్తే చిన్నపిల్ల రక్తము శుద్ధమైంది, వాళ్ళకి ఏ పాపం తెలియదురా, ఏ పుణ్యం తెలియదు వాళ్ళని కనుక మనం బలిస్తే మన పాపం పోద్దనని చాలామంది ఏం చేశారంటే చిన్న చిన్న బిడ్డలని బలించేశారండి. చిన్న బిడ్డలను బలించటం మొదలుపెట్టారు. జరిగింది ఇది. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో జరిగిద్ది. నువ్వు సీఎం అవ్వాలంటే, నువ్వు పెద్ద అధ్యక్షుడు అవ్వాలంటే, నీ దోషం ఉంది అది పోవాలంటే నరబలి ఆశిస్తుంది. నీ పంటలు పండాలంటే నరబలి కావాలి అడుగుతుంది అంటారు. చిన్న పిల్లల్ని వధించారు. కారణం ఏంటంటే వాళ్ళ రక్తములో పాపము పోద్దని చెప్పేసి అన్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, జాగ్రత్తగా గమనించండి. బైబిల్ ఏం సెలవిస్తుంది తెలుసా? మనిషి రక్తంలో ఏముందంట? పాపం ఉంది. అది చిన్నోడే కానీ పెద్దోడే కానీ. జన్మతః మనందరూ పాపులము, మనందరూ పాపము.
కాబట్టి మనిషి రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసేయలేదు. ఒక పాపమైనటువంటి రక్తము, ఒక వ్యక్తి పాపము రక్తము మరొక వ్యక్తి పాపాన్ని తీసేస్తుందండి? తీసేయలేదు. ఇది సత్యం. ఇప్పుడు ఈ పాపము పోవాలంటే ఒక రక్తము కావాలి. ఆ రక్తం ఏమై ఉండాలంటే పుణ్యమైనటువంటి రక్తం కావాలి, పవిత్రమైనటువంటి రక్తం కావాలి అని అప్పుడు ఏం చేశారు తెలుసా? జంతువుల రక్తాలు, పశువుల రక్తాలు, మనుషుల రక్తాలు చిందించి దీనివల్ల మన పాపం పోదరా అని అప్పుడు పైకి చూశారు. ఎవరి వైపు చూశారు? దేవుడి వైపు చూశారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని వైపు తిరిగి వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు అప్పుడు దేవుడే మానవుడికి ఈ లోకానికి అవతరించాల్సినటువంటి ఆవశ్యకత దేవుడికి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని యేసు ప్రభు మానవ శరీరాన్ని ధరించి, మానవ శరీరములో రక్తం ఉంటుంది, మానవ శరీరములో ప్రాణం ఉంటుంది, మాంసం ఉంటుంది. కాబట్టి రక్త మాంసములు ఎందుకు ధరించాడు తెలుసా? దేవుడు ఆత్మ గనక ఆత్మలో ఉన్నప్పుడు దేవుడికి రక్తం ఉండదు. కాబట్టి శరీరం ఉన్నప్పుడే రక్తం ఉంటుంది. కాబట్టి రక్త మాంసములను ధరించుకొని లోకానికి వచ్చాడు. అయితే అందరిలాగే పురుష కలయికతో, పురుష సంభోగంతో కనుక ఆయన పుట్టినట్లయితే ఆ రక్తంలో పరిశుద్ధత ఉండదు, పవిత్రత ఉండదు. అది కూడా పాపమైంది. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మను వలన పాపము లేనటువంటి వాడికి ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఆయన రక్తాన్ని చిందించటాన్ని బట్టి మానవుని యొక్క పాపానికి ప్రక్షాళన జరిగిద్ది. ఇంకా మరి దేని వలన కూడా మానవునికి పాపం పోదు. అందుకని పూర్వ దినాల్లో ఈ పూర్వీకులే ఎవరైతే పాపాన్ని పోగొట్టుకోవాలని, వాళ్ళు చేసినటువంటి ఆ దోషములు పోగొట్టుకోవాలని, నిత్య నరకంలోకి వెళ్ళకూడదు, మేము స్వర్గానికి వెళ్ళాలి, మోక్షానికి వెళ్ళాలనేటువంటి వాళ్ళందరూ కూడా రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క గ్రంథములో, పూర్వ గ్రంథాల్లో వేదములు, ఉపనిషత్తులు, లేదంటే ఇతిహాసములు, పురాణాలు ఇలా చాలా ఉన్నాయి. వాటిల్లో ఒక బ్రాహ్మణ తాండవ వేదములో ఒక శ్లోకాన్ని వాళ్ళు రాశారు పూర్వీకులు. ఏంటో తెలుసు? అది సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణ వశ్యం. సర్వపాప పరిహారో అంటే ఏంటో తెలుసా? మానవులందరూ కూడా పాపం చేసేసాము, మానవులందరూ పాపం చేసాము, పాపం ఉండిపోయామండి. ఈ పాపము పోవాలంటే రక్త ప్రోక్షణ వశ్యం, రక్తము చిందించటం అవసరం. మీకు అర్థమవుతుందా? సర్వపాప పరిహారో, మానవుల పాపము పరిహారము నిమిత్తమై రక్త ప్రోక్షణ వశ్యం, రక్తాన్ని చిందించాలి. తద్రక్తం, ఆ రక్తం పరమాత్మేనా, దేవుడిదై ఉండాలి. జంతువులది, పశువులది, మనుషులది పనిచేయదు అని తేల్చేశారు. ఇప్పుడు ఈ రక్తము ఎవరిదై ఉండాలి? పరమాత్మేనా, పరమాత్ముడిదై ఉండాలి. తద్రక్తం పరమాత్మేనా, పుణ్య పవిత్రమైనదై ఉండాలి. దానం చేయాలి. అందుకని యేసుప్రభు అంటాడు, ఎవరు నా ప్రాణాన్ని తీసివేయటానికి వీల్లేదు, నా ఎంతటికి నేనే దాన్ని పెడుతున్నాను, మళ్ళీ తిరిగి దాన్ని నేను తెచ్చుకోగలను. అంటే ఆయన దానం చేయటానికి వచ్చాడు. బలవంతంగా ఈలోరు చాలామంది యేసుప్రభుని బలవంతంగా చంపేశారని కాదు. ఆయన బలవంతంగా చంపబడలా. ఆయనకంతటా ఆయనే తన ప్రాణాన్ని దానం చేశాడు. పుణ్య పవిత్రమైన దానం. బలి అంటే ఏంటి తెలుసా? ఒకడు 10 ఒకడు బలి అయిపోయాడు అంటారు. కల్పన చేసింది ఆ పని, శోభారానికి తిట్లు పడ్డాయి, బలి అయిపోయిందండి బాబు, తెగదిట్టేశారు అంటారు కదా. ఒకరు చేస్తే పనికి మరొకరు బలి అయిపోతారంటే మనందరి పాపము నిమిత్తం ఈయనేమైపోయాడు? బలి అయ్యాడు. పుణ్య దాన బలి యాగం. ఈ యాగం జరగాల, ఆ యాగాలు కాదు, ఈ యాగం జరగాల. ఆ యాగము బలి పశువు రీతిలో యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. సర్వమాన పాపము నిమిత్తమై
రక్తం కావాలి కాబట్టి ఆ రక్తాన్ని శరీర మాంసంలో ధరించుకొని పుణ్యాత్ముడిగా పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తంలో దోషం లేదు, ఆయన రక్తంలో పాపం లేదు, మలినము లేదు, నిర్దోషమైనటువంటి నిష్కలమైనటువంటి మనస్సు కలిగినటువంటి దేవుడు. అందుకని దేవుడు ఈ లోకానికి వచ్చి నాలో పాపముందని ఎవరైనా నిరూపించగలరా? అందుకని ఆయన రక్తము మాత్రమే నిన్ను పాపాన్ని తీసివేయగలదు. నమ్మినవారు దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రక్తం అందు మీరు నమ్మిక ఉంచితే, మీకు అర్థమైందండి? ఇప్పుడు మీరు ఎప్పుడు పాపం పోగొట్టుకుంటారంటే యేసు ప్రభు రక్తమందు ఎవరైతే నమ్మిక ఉంచుతారో, యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడండి, నా నిమిత్తమే చనిపోయాడు, సిలువ పైన మరణించాడు, ఆ రక్తములోనే పాపము కడగబడిద్దని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే ఏం పొందుతారంట? రక్షించబడుతారు, రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. మరి ఏ రక్తం కూడా నిన్ను పాపము నుంచి తీసివేయటానికి అర్హత లేదు. యేసు ప్రభు రక్తమే నిన్ను పాపము నుంచి విడుదల, శాపము నుంచి విడుదల తీసుకువస్తుంది. ఈ మాటను నువ్వు నమ్మినట్లయితే నువ్వు చేయాల్సిందేమీ లేదు, నమ్మాలా, విశ్వసించాలా.